భూమి అనేది ఒక పాఠశాల. ఇట్స్ ఎ స్కూల్. వీఆర్ ఆల్ స్టూడెంట్స్ ఇన్ దిస్ గ్రేట్ స్కూల్ కాల్డ్ ఎస్ ఎర్త్ ప్లానెట్. ఈ భూలోకము ఎర్త్ ప్లానెట్ అనే ఒక మహా పాఠశాల ఇది. యేసు ప్రభువు కూడా పాఠశాలే. మేకులు దిగుతుంటే ఆయన చిరునవ్వుతూ ఉండడం, ఆయన నేర్చుకోవడం కోసం ఇది వచ్చాడు. ఆయన భీష్ముడు అంపశయ మీద ఉన్నా కూడాను ఏమాత్రం కంప్లైంట్స్ లేకుండా నేర్చుకోవడం కోసం ఆయన వచ్చాడు. ఆయన మనం పుట్టే ముందర మనకు తెలుసు మనకి ఏవే పరిస్థితులు మనకు ఉంటాయో. అక్కడి నుంచి మనకి ఇవన్నీ తెలుసు. ఇక్కడికి వచ్చి అవి అనుభవించడం కోసం, అందులో పాఠాలు నేర్చుకోవడం కోసం మనం పుడతాము. ప్రతిరోజు ధ్యానము, జీవితం అంతా ధ్యానం. ఈ భూమండలం ధ్యానమయం అయి తీరాలి, అయిపోతుంది, మన అందరి వల్ల అవుతుంది. మనం వేరే లోకాల నుంచి వచ్చాము ఇక్కడికి, స్కూల్కి వచ్చినట్టు. అక్కడ వెళ్ళి పాఠాలు నేర్చుకోవడం కోసం వెళ్తాం మన స్కూల్కి. ఏ పాఠాలు నేర్చుకోవాలి? వినయము అనే పాఠ. ఒద్దికగా ఉండడము, తామలాకు మీద నీటి బొట్టులా ఉండడం నేర్చుకోవాలి మనం ఇక్కడ. పద్మపత్రమి వాంబస, చావు పెట్టుకల్లో సమంగా ఉండడం కోసం, అది నేర్చుకోవడం కోసం మనం వచ్చాము ఇక్కడికి. మానంలో పొంగిపోకుండా ఉండడం నేర్చుకోవాలి, అవమానంలో కృంగిపోకుండా ఉండడం నేర్చుకోవాలి. పైన ఎన్నో లోకాలు ఉన్నాయి. ఆ లోకాలు అన్నిటికీ ఇది స్కూల్. భూలోకం అనేది స్కూల్. నా పాఠం ఏంటంటే అందరికీ పాఠాలు ఎలా నేర్పించాలో నేర్చుకోవడం కోసం నేను వచ్చాను ఇక్కడ. ప్రజలందరూ శాకాహారులై తీరాలి. ఏ జీవిని చంపకూడదు, ఏ చేపని పట్టుకోకూడదు, హింసలోంచి అహింసలోకి రావాలి. అది నేర్చుకున్నప్పుడు మళ్ళీ మన స్కూల్కి రావక్కర్లేదు. అహింస అనే పాఠము, వినయం అనే పాఠము, ఒద్దిక అనే పాఠము, సమంగా ఉండడం అనే పాఠము. ఎన్ని పాఠాలు నేర్చుకోవాలో. ప్రతి పరిస్థితిలోనూ మన కర్తవ్యం ఉంది. ఏమిటి కర్తవ్యం అంటే పాఠం నేర్చుకోవడము. బస్సులో వెళ్తుంటాము, నువ్వు బస్సులో కూర్చున్నావు, నీకు సీటు ఉంది, కానీ ఒక ముసలావిడ వచ్చింది, ఆవిడకి సీట్ లేదు. వెంటనే నువ్వు లేచి ఆ సీటు ఇవ్వాలి. పరోపకారం ఇదం శరీరం. ఈ శరీరం ఉన్నది పరోపకారం కోసము.